మంచిదండి. సమయంలో అట్లాగే నిలబడి పెండ్లి కుమార్తె నిలబడితే దేవుని నామమున ఆరాధించుకుందాము. దేవుని యొక్క సన్నిధిలో అందరం కూడా దయచేసి అదే విధంగా నిలబడి ఉందాం. ఇది దేవుని ప్రార్థన జరిగేదండి. కొందరు చైర్లు అటు ఇటు వేసుకోవడం, రౌండ్ కూర్చొని ముచ్చట్లు పెట్టడం అది చేస్తున్నారు. పద్ధతి కాదు. వీఆర్ ఇన్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్. అట్లా ఉంటే బయటికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు, తినే టైంకి రావచ్చు. అందరం కూడా కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకెత్తి దేవుని నామాన్ని గణపరుచుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా యేసయ్యా మీకే స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. మీరు చేయబోతున్న కార్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయనా. మీరు చేయబోతున్న ఈ గొప్ప కార్యాన్ని బట్టి మీకు స్తుతులు తండ్రి. ఇది మొదలుకొని నిరంతరము నాయన ఎల్లవేళలా కూడా నీ కృప వారికి తోడుగా ఉండునట్లుగా మహిమకరముగా మీకు ఘనకరముగా నాయన వచ్చిన వారికి ఆశీర్వాదకరముగా ఈ కార్యక్రమం జరిపించువారు మీరే. అందరం చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని గణపరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది తోడలైనా వేలాది పొట్టేలైనా, ఏడాది తోడలైనా వేలాది పొట్టేలైనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నీకేమి చెల్లింతును, ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నీకేమి చెల్లింతును. కపట నటనాలు లేనట్టి హృదయాన్ని అర్పించిన చాలునా, కపట నటనాలు లేనట్టి హృదయాన్ని అర్పించిన చాలునా. వేడాది దూడలైనా వేలాది పొట్టేలైనా, ఏడాది దూడలైనా వేలాది పొట్టేలైనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలైనా వేలాది పొట్టేలైనా, ఏడాది దూడలైనా వేలాది పొట్టేలైనా, ఏడాది దూడలైనా వేలాది పొట్టేలైనా, ఏడాది దూడలైనా వేలాది పొట్టేలైనా. పరిశుద్ధుడ గొప్ప దేవుడ మహోన్నతుడ స్తోత్రము తండ్రి. నీవు ప్రేమించే కార్యక్రమము నాయన జాగ్రత్తగా మర్యాద క్రమముగా మీకు మహిమకరంగా జరిపిస్తున్నారని విశ్వసిస్తున్నాం. జరగబో వాక్య ధ్యానములోను పరిచర్యలోను వివాహ కార్యక్రమం అన్నింటిలో మీరే ఉండి అధ్యక్షత వహించి సమస్త మీ స్వాధీనంలో ఉంచుకొని
అల్లరిని చీకటి శక్తులను బయటికి పారద్రోలి మీకు మహిమకరముగా మాకు ఆశీర్వాదకం జరిగిస్తారని విశ్వసిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తల్లిదండ్రులు కానీ వాళ్ళు సొంత వారి దగ్గర వారు ముందు లైన్లోకి రావచ్చండి. ఎందుకంటే తర్వాత సంతకాలు పెట్టేది అన్నీ అవసరం ఉంటాయి కాబట్టి దగ్గరలో ఉండే త్వరగా కార్యక్రమం ముందుకు తీసుకువెళ్ళొచ్చు. కనుక పెండ్లి కుమారుడు వారి ఒక కుటుంబ సభ్యులు ఇక్కడికి రావాలి. పెండ్లి కుమార్తె దగ్గర వారు కూడా ఆ తల్లి తండ్రి వాళ్ళందరూ కూడా ఇక్కడ దగ్గరలో ఉండండి. దయచేసి అక్కడక్కడ కూర్చోడానికి ప్రయత్నించండి. మంచిది. సమయంలో వాక్య ధ్యానము దైవజనులు టి తిమోతి అయ్య గారు వచ్చి ఉన్నారు. మనకి ఒక 20 నిమిషాల వాక్యాన్ని అందిస్తారు. ఆ తర్వాత మిగతా కార్యక్రమంలోకి ముందుకు వెళ్దామండి. అందరం కూడా వాక్యం వైపు మన మనసు తిప్పుకుందాం. అందరు ఇక్కడ ఉన్నారమ్మా? హల్లెలూయా. మన మనసు ఎక్కడో ఉన్నట్టు కనబడుతుంది. మనం పెళ్ళికి వచ్చాం కనుక కొద్ది నిమిషాలు మన మనసు మన ఆలోచనలు అన్నీ ఇక్కడ పెడదాం. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు సుకుమార్ గారు, బొజ్జ సుకుమారు, అలాగే భూపతి దీక్ష గారు మరి జతపరచబడ్డానికి మన ముందు వచ్చినారు. వారిని బట్టి మరి మనమందరం వచ్చినాము. మనందరినీ ఈ రీతిగా సమకూర్చిన దేవాది దేవుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా అంటే దేవునికి మహిమ కలుగును గాక అని అర్థం అన్నమాట. హల్లెలూయా అంటే ఏదో తప్పు అనుకోవద్దు, ఏదో మనము పలకరాని పదం పలుకుతున్నామేమో అని అనుకోవడానికి లేదు. మనము దేవుణ్ణి స్తుతిస్తున్నాం, దేవుణ్ణి మహిమపరుస్తున్నాం, దేవుణ్ణి ఘనపరుస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనందరికీ తెలిసినటువంటి మాటలు చాలా అనేక సందర్భాల్లో అనేక వివాహాలను మనము వెళ్తున్నాం, చూస్తున్నాం. అలాగే దేవుడు మరి ఆనాడు ఆదిమ కాలంలో మనం చూసినప్పుడైతే ఆదామును అవ్వను దేవుడు వారిద్దరిని జతపరిచినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రము. అయితే దేవుని సముఖంలో జతపడ్డబడిన ఈ కుటుంబము ఎల్లప్పుడూ దేవునికి మహిమకరంగా, అనేకులకు దీవెనకరంగా ఉండాలంటే ఏం చేయాలి? మనమందరం ఇంచుమించు ఎలక్ట్రిక్ సామాన్లు అందరూ మనం కొంటూ ఉంటాం. ఫ్రిడ్జ్లు కావచ్చు, వాషింగ్ మిషన్ కావచ్చు, గ్రైండర్ కావచ్చు, మిక్సీ కావచ్చు. ఇవన్నీ ఫ్రిడ్జ్ లాంటివి కొంటున్నప్పుడు ఆ వస్తువుతో పాటు మనకు ఒక బుక్ ఇస్తాడు. దాన్ని ఎలా వాడుకోవాలి, దాన్ని ఏం చేయాలి, దాని ప్రతి పాటు అందులో రాసి మన చేతికి అందిస్తారు. అలాగే దేవుడు కూడా ఒక కుటుంబము దేవునికి మహిమకరంగా, అనేకులకు దీవెనకరంగా ఉండాలంటే ఏం చేయాలనేది కూడా బైబిల్ గ్రంథంలో చాలా చక్కటి మాటలు ప్రభు జతపరిచినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు బైబిల్ గ్రంథంలో అనేక మాటలు మనకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. ఉదాహరణకి మనం చూసినట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనము కొన్ని మాటలు ఈ సమయంలో చదువుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుంచి మనం ఒకసారి చదువుకుందాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము 22వ వచనం నుంచి మనం చదువుకుంటున్నాం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్న లాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను మట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక రాయబడ్డ మాట మనం అందరము చూస్తుంటున్నాం. ఇక రాయబడ్డ మాటలో స్త్రీలారా, ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడుడి. ఇందులో రాయబడ్డ మాటలు ముఖ్యంగా మనం చూసినప్పుడు ఏంటంటే, భార్య లోబడాలి, భర్త ప్రేమించాలి. ఇక రాయబడ్డ మాట మనం చూస్తుంటున్నాం. కనుక భార్య లోబడ్డప్పుడు భర్త ఆ భార్యను ఏం చేయాలన్నాడు? ప్రేమించాలంటూ. అలాగే క్రీస్తునకును సంఘమునకు పోల్చి పౌలు భక్తుడు ఇక్కడ రాస్తుంటున్నాడు. ప్రభు ఎలాగైతే సంఘమును ప్రేమించాడో అలాగే భర్త కూడా తన భార్యను
ప్రేమించాలి అని రాయబడ్డది. అలాగే ఇంకేం చేయమంటున్నాడని మనం చూసినట్టయితే ఇక్కడ వారు ఏక శరీరమై ఉంటారని రాయి కూడా మనం ఇక్కడ చూస్తుంటున్నాము. అలాగే మనకు రాసినటువంటి మనకు తెలిసినటువంటి మాటలు మనం చూసినప్పుడు మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ కూడా ఇవే మాటలను పేతురు భక్తుడు తెలియచేస్తుంటున్నాడు. ఎందుకంటే సంఘము ఎలాగైతే క్రీస్తుకు లోబడి ఉందో అలాగే భార్య కూడా ఏం చేయాలి, భర్తకు లోబడి ఉండాలి. చాలామంది మనం చూసినప్పుడు ఇక్కడ రాస్తున్నాడు, మీ సొంత పురుషులకు లోబడాలి. బయట వాళ్ళందరికీ లోబడతారు భార్యలు, ఏంటండి, చిన్నాన్నకు లోబడతారు, పెద్దనాన్నకు లోబడతారు, మామయ్యకు లోబడతారు, కానీ భర్త దగ్గర చాలామంది లోబడరు. వేరే వాళ్ళందరినీ భర్త ప్రేమిస్తున్నాడు, కానీ భార్యను భర్త సరిగా ప్రేమించలేదు. ఈ లోబడకపోవడం వల్లనే ఈ రోజుల్లో చాలామంది కుటుంబాలను మనం చూస్తున్నప్పుడు ఈ 2 వారాలు లోపిస్తుంటున్నాయి. అలాగే ఇక్కడ రాయబడ్డ మాటలు మనం చూసినప్పుడు ఇక్కడ అంటున్నాడు కదా, వారిద్దరు ఏమైనారంట, ఏక శరీరమై ఉన్నారు అని చెప్పి ఇక్కడ మనం చూస్తుంటున్నాము. కనుక వారు ఇద్దరు ఏక శరీరము. ఒక మాట చదువు చూడండి, పేతురు పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట, అటువలనే పురుషులారా జీవమును కృపావరంలో మీ భార్యలు మీతో పాలి ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భావించి భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండా నిమిత్తము జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుట చేత అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్రమైన ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ ఏమంటున్నాడంటే, మనకు దేవుని వాక్యం తెలియకపోయినా సరే ఎవరైనా అన్ని జనులు మన ఇంటికి వచ్చినప్పుడు భార్య భర్తలు ఒకరినొకరు ప్రేమించుకోవడము, ఒకరినొకరు గౌరవించుకోవడం వలన ఆ వచ్చినటువంటి వారు ఏమవుతారంటే వారు కూడా మనల్ని చూసి మారుతారని దేవుని వాక్యం ఇక్కడ రాయబడుతుంది. ఎందుకంటే వాక్యం లేకుండానే వారిని రాబట్టుకోవచ్చని ఇక్కడ మనం చూస్తుంటున్నాము. కనుక వాక్యము లేకున్నా ఆ భార్య యొక్క నడవడిని బట్టి, భర్త యొక్క ప్రవర్తన బట్టి మిగతా వారు ఏమైపోతారనమాట, వారు దేవుని దగ్గరికి వస్తారు, వారు మారు మనసు పొందుతారు. ఒకవేళ భర్తకు రక్షణ లేకపోతే భార్య యొక్క ప్రవర్తన వలన ఆ భర్తకు రక్షణ కలుగుతుంది. ఒకవేళ భార్యకు రక్షణ లేకపోతే ఆ భర్త యొక్క ప్రవర్తన వలన ఆ భార్య కూడా రక్షణలోనికి వస్తున్నది అని ఇక్కడ మనము చూస్తున్నాము. అందుకే ఇక్కడ రాయబడ్డ మాటలు మనం చూసినప్పుడు 4వ వచనం చూడండి. మొదటి సాధువైనట్టు గుణమును అక్షాలంకరము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది అని ఇక్కడ మనం చూస్తున్నాము. ఎందుకంటే 6వ వచనం అంటున్నాడు, ఆ ప్రకారమే శారా అబ్రహామును యజమానుడని పిలుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకును బెదరకున్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. ఇక్కడ శారాను మనకు సాదృశ్యంగా చూపిస్తుంటున్నారు. శారా తన భర్తను ఏమని పిలిచిందంట? ఈ రోజుల్లో చాలామంది పిలుస్తున్నారు భర్తల్ని. ఏమని పిలుస్తున్నారండి? పేరు పెట్టి పిలిచేస్తున్నారు. ఏమంటున్నారు? రాజు అయితే రాజు అంటున్నారు. మా ఇంటి పక్కన ఒక ఫ్యామిలీ ఉండేది. భార్య డ్యూటీకి వెళ్ళేసి వచ్చిన తర్వాత సాయంకాలకి, ఏరా ఇంకా ఇల్లు ఉడవలేదా, ఏరా అంట్లు దోమలేదా, ఆ భర్తను ఏరా అని పిలిచే స్థితికి వచ్చేశారు. ఇక్కడ దేవుని వాక్యం రాబడి, నా యజమానుడా. ఎవరిని? శారా ఎవరిని పిలిచేది? అబ్రహామును. అబ్రహాం అని ఎప్పుడు పిలవలేదు. ఎప్పుడు పిలిచిన ఏమని పిలిచిందంట? నా యజమానుడా. ఎందుకంటే ఆమె లోబడింది. పూర్వకాలంలో చూసినప్పుడు చాలామంది తల్లులు వారి భర్త పేరు చెప్పడానికి ఇష్టపడే వాళ్ళు కాదు. ఏమండి అని పిలిచేవారు. అయ్యో, తెలంగాణ భాషలో అయితే ఏమయ్యో అని పిలిచేవారు. ఈరోజు ఏమవుతుంది? పేరు పెట్టి పిలుస్తున్నారు. పేరు పెట్టిపోయి ఇంకేమొచ్చింది? ఏరా, రారా, పోరా అనే స్థితికి.
ఆయన కూడా ఏమే అంటున్నాడు, భార్యను ప్రేమించడం చాలా అవసరము. ఇక్కడ మనం చూస్తున్నాం, వారు బలహీనమైన ఘటమని ఎరిగి వారిని ఏం చేయాలంటున్నాడు, సన్మానించాలి. ఈ రోజుల్లో లోబడడం లేదు, భార్య భర్తకి లోబడడం లేదు. నువ్వు నేను ఇద్దరం సమానం, నువ్వెంత సంపాదిస్తున్నావో నేను కూడా అంతే సంపాదిస్తున్నాను, నీవు ఎలా ఉంటావో నేను కూడా. చాలామంది ఈ రోజుల్లో ఏమవుతున్నారు, భర్త సిగరెట్ తాగితే భార్య కూడా సిగరెట్ తాగుతుంది. ఏంటండి, భర్త మందు తాగుతున్నాడు, భార్య కూడా మందు తాగుతుంది. ఇది చాలా భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతుంది. అన్ని జనులు చేస్తున్నారంటే ఏదనుకోవచ్చు, క్రైస్తవులు కూడా చేస్తున్నారు. కనుక భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి. నువ్వెంతంటే నేనెంత అంటున్నారు. ఈ రోజుల్లో మనం చూసినప్పుడు చాలామంది భర్తకు లోబడక భార్యను ప్రేమించలేని స్థితిలో ఉంటున్నారు. బైబిల్లో రాయబడ్డది, ఆది కాండంలో మనం చూసినప్పుడు ప్రభు అంటున్నాడు, వారు ఏక శరీరమై ఉన్నారు, వారిని ఏ నరుడు విడతీయకూడదు అంటున్నాడు. వారు ఎలా ఉన్నారంటమ్మా, ఇప్పుడు వాళ్ళిద్దరు ఏమైపోతున్నారు, ఏక శరీరం అవుతున్నారు. ఆ ఏక శరీరం అవుతున్నప్పుడు వారి మధ్యలోనికి ఎవరు వెళ్ళడానికి వీల్లేదు, వారిద్దరి మధ్యలోనికి ఎవరు వెళ్ళకూడదు. ఈ రోజుల్లో వాళ్ళిద్దరి మధ్యలో ఎవరు వెళ్తున్నారు అని మనం చూస్తే సెల్ ఫోన్లు ఉంటున్నాయి. భర్త డ్యూటీ నుండి వచ్చేసరికి భార్య ఇంట్లో బెడ్రూమ్లో పండుకుంటుంది, ఆ లైట్ వేసిందో లేదో కూడా ఆమెకు తెలియట్లేదు. భర్త వస్తున్నాడు, అక్కడ కాళ్ళు చేతులు కడుక్కుంటున్నాడు, నీళ్ళు తాగుతున్నాడు, ఆయన సోఫాలో కూర్చుంటున్నాడు. భర్త ఎప్పుడు వచ్చాడో ఎప్పుడు కూర్చున్నాడో భార్యకి తెలియట్లేదు. ఏంటంటే ఆమె ఏం చేస్తుంది, సెల్ ఫోన్లో నిమగ్నం అయిపోయింది. భర్త కూడా అలాగే అయిపోయాడు, పిల్లలు కూడా అలాగే అయిపోయారు. ఇంతకుముందు ఎలా ఉండేది, ఇంట్లో ఒక్క టీవీ ఉంటే అందరూ ఆ టీవీ దగ్గర కూర్చుని వారికి నచ్చినది టీవీ సీరియలో, న్యూసో, క్రికెటో ఏదో పెట్టుకొని చూసేవాళ్ళు. కానీ ఈ రోజులు ఏముందనమాట, ఇంట్లో నలుగురు ఉంటే 4 టీవీలు ఉంటున్నాయి. ఎవరు సెల్ ఫోన్లో వారు కావాల్సింది చూసుకుంటున్నారు. తల్లికి తండ్రికి సంబంధం లేదు, భార్యకు భర్తకు సంబంధం లేదు. ఈ మధ్య చూశాను, ఓ కోర్టుకి వెళ్ళానమాట, ఒక జంట ఇలాగే 6 నెలల లోపల వారు గొడవలు వచ్చేసాయి. అక్కడికి వెళ్ళి చూస్తే 60% మంది సెల్ ఫోన్ల వల్ల విడిపోతున్నారు. వీళ్ళు అమ్మ వాళ్ళు ఏదో చెప్పారని, నాన్న వాళ్ళు ఏదో చెప్పారని చిన్న చిన్న అనుమానాలతో వారు వేరైపోతున్నారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, వారు ఏక శరీరము, వారిని ఏకంగా వదిలిపెట్టాలి. వారు ఏ నిర్ణయం తీసుకున్నా వాళ్ళిద్దరికీ వదిలేయాలి. దేవుని వాక్యం చెప్తుంది, భార్య భర్తకి ఏం కావాలి, లోబడి ఉండాలి. భర్త భార్యను ఏం చేయాలి, ప్రేమించాలి. అందరినీ ప్రేమిస్తాం, చుట్టుపక్కల ఉన్న అక్క, చెల్లి, పెద్దమ్మ, చిన్నమ్మ అంటాం. ఇంటిలోకి వచ్చేసరికి భార్యను చూసేసరికి ఇంకో రకంగా మారిపోతారు. అది మనకు విశ్వాస జీవితానికి అది తగినది కాదు. వాళ్ళకు మాత్రమే కాదు, మనమందరం కూడా అలాగే ఉండాలి. భార్య భర్తకు లోబడాలని దేవుని వాక్యం. చాలా మాటలు ఉన్నాయి, అవన్నీ నేను చెప్పట్లేదు, ఎందుకంటే చాలా ఆలస్యమైంది కనుక ఇప్పటికి ముగించవలసింది, ఇక పొడిగించడానికి వీల్లేదు కనుక మరి కొన్ని మాటలు నేను ముగించడానికి ఇష్టపడుతుంటున్నాను. కనుక ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడ్డ మాట ప్రకారం మనం చూసినప్పుడు ఏంటంటే, ఇక్కడ దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, పురుషుడు తన భార్యను ప్రేమించాలి. ఆ ప్రేమించడానికి ప్రభు ఎలాగైతే సంఘాన్ని ప్రేమించాడో ఆ సంఘము కొరకు ప్రభు తను తాను అప్పగించుకున్నాడని రాయబడ్డది. భార్యను ప్రేమిస్తే ఎంతైనా కష్టాన్నైనా నష్టాన్నైనా అతను భరిస్తాడు. భర్త అంటే భరించేవాడు. కనుక ఆ భరించే భర్త ఇంటికి వచ్చినప్పుడు, అలసిపోయి వచ్చినప్పుడు భార్య ఎలా ఉండాలి, ప్రేమతో అతన్ని పలకరించాలి. అతను వచ్చినప్పుడు ఇంట్లో కూర్చున్న వెంటనే అతనికి మంచినీళ్ళు ఇవ్వాలి. అలా ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో నీ భర్తను, అప్పుడు భర్త బయటున్న కష్టాన్ని, నష్టాన్ని, దుఃఖాన్ని అంతా కూడా మర్చిపోయి ఇంటిలో సంతోషంగా ఉండగలుగుతాడు. ఒకవేళ ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ భార్య ఆ భర్తకు ఆనందాన్ని ఇవ్వలేకపోతే, ప్రేమగా పలకరించకపోతే, అతనికి కావలసిన ఛాయో నీళ్ళో ఏదో ఇవ్వకపోతే అతను ఇంకా ఇంటికి రావడానికి కష్టం అనుకుంటాడు. ఇంకో గంట ఆఫీసులోనే గడపాలనుకుంటాడు.
ఎందుకంటే ఇంట్లో ప్రేమ దొరికితే భర్త ఎక్కడికున్నా సరే సాయంత్రానికి ఇంటికి వస్తాడు. అలాగే భార్య కూడా ఏం చేయాలి, భర్త ఏం చేయాలి, భార్యను ప్రేమించాలి. భార్యను ప్రేమించినప్పుడు ఆమె మన కొరకు ఏదైనా చేయగలుగుతుంది. బైబిల్లో రాయబడింది, ఇందాక మనం చదివినాము, ఆమె బలహీనమైన ఘటమని ఎరిగి ఆమెను మనం ఏం చేయాలన్నాడు, సన్మానించాలి. ఆమె బలహీనమైన ఘటమే, కానీ నీ వెనుక బలాన్నిచ్చే ప్రార్థన చేయగలదు ఆమె. హల్లెలూయా. నీ కొరకు కష్టపడి నిన్ను అన్ని విషయాలను కృంగిపోయినప్పుడు నిన్ను లేపగలదు. ఈరోజు మనం అందరం చెప్తున్నాము, ప్రతి పురుషుని విజయం వెనకాల ఎవరున్నారంట, ఒక స్త్రీ ఉంటుంది. ఆమె ఎవరు, బలహీనమైన ఘట్టమే, కానీ అవసరమైతే నీకు బలాన్ని ఇస్తుంది, నీకు ఆలోచన ఇస్తుంది, నీకు ధైర్యాన్ని ఇస్తుంది, నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఎప్పుడు, నువ్వు ప్రేమించినప్పుడు. నువ్వు ప్రేమించకపోతే ఆమె ఇంకేం చేస్తుంది, ఆమె బలహీనమైన ఘట్టమే కాదు, నిన్ను కూడా బలహీనపరుస్తుంది. కనుక మనం ఏం చేయాలి, భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడాలి. అలా ఉన్నప్పుడు నిజంగా ఆ కుటుంబము కొండ మీద కట్టబడ్డ పట్టణం వల్ల ఉంటుంది. అనేకులకు దీవెనకరంగా ఉంటుంది, అనేకులకు మాదిరికరంగా ఉంటుంది, అనేకులకు ఆశీర్వదకరంగా ఉంటుంది, దేవునికి మహిమకరంగా ఉంటుంది. పలానా వాళ్ళు చూసావు ఎంత చక్కగా ఉన్నారని అప్పుడు ఏం చేస్తారు, ఈ కుటుంబాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరుస్తారు, ఈ కుటుంబాన్ని బట్టి ఇతరులకు సాక్ష్యాన్ని చెప్పగలరు. మరి మన కుటుంబం కూడా అలా ఉండాలంటే మనం కూడా ఏం చేయాలి, దేవుని వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. దేవుని వాక్య ప్రకారంగా మనం ఎప్పుడైతే నడుచుకుంటామో అప్పుడే మన కుటుంబము, మన పిల్లలు అందరూ సంతోషంగా ఉండగలరు. అలా ఉండుటకు దేవుడు వీరిని సిద్ధపరచునుగాక. ఆమేన్. అందరం ఒకసారి చప్పట్లు కొట్టి దైవజనులు చెప్పిన మాటలను బట్టి ప్రభునామమును ఘనపరుచుకుందామండి. మంచిది. ఈ సమయంలో కొన్ని మాటలు ఒక 10 నిమిషాలు విని ఆ తర్వాత వివాహ కార్యక్రమానికి వెళ్దామండి. మీ తల్లిదండ్రులు వచ్చేసారన్నా, వచ్చేసారు పేరెంట్స్. మంచిదండి. ఒక 10 నిమిషాలు రాయ్ గారు చెప్పిన మాటల్ని బట్టి కొన్ని రివైజ్ చేసి ఇంకొన్ని హెచ్చరికలు చూసి త్వరగా ముగించుకోవడానికి ప్రయత్నించుదామండి. చాలా ఆలస్యమైంది నిజంగా, ఆయనను కొన్ని మాటలు ధ్యానించుదాం. వాక్యంలో చెప్పబడిన విధముగా ప్రభువు ఆదాముని చూసినప్పుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని చెప్పి సాటి అయిన సహాయమును అని అన్నాడు. అంటే వాక్యములో సాటి అయిన సహాయమును అన్నాడు, కానీ సహాయము కొరకు కాదండి, భార్య చాకిరి చేయించుకోవడానికి కాదు. అర్థమైందండి? అత్తమామలు కుర్చీలో కూర్చుంటే కింద కూర్చోవడానికి కాదు, లేకపోతే ఇటు నుంచి అటు నుంచి కానీ పనికి బానిసత్వానికి వాడుకోవడానికి కాదు. భార్యని దేవుడు ఇచ్చేది when there's a lack of energy or supply, అంటే ఒక విషయములో ఆ ఒక సహోదరుడికి కొన్ని విషయాల్లో ఆలోచన విషయంలో కృంగిపోతున్నప్పుడు, డ్యూటీలో కానీ కుటుంబంలో కానీ కొన్ని విషయంలో ఆదరణ లేనప్పుడు పంచుకోవడానికి, ఆ సమస్య నుంచి బయటపడడానికి, ఒక ఓదార్పు పొందడానికి, ఒక బలము చేకూర్చబడడానికి దేవుడు ఒక సాటి అయిన సహాయముని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజుల్లో చాలామంది ఒక బానిసలాగా చూస్తారు. అత్తమామలు కుర్చీలో కూర్చుంటే ఆ అమ్మాయి కింద కూర్చోవాలి, ఎదుట నిలబడే ఉండాలి. అట్లని చెప్పి కాలు మీద కాలు వేసుకోమని చెప్పట్లే. అందరూ మనుషులే, ఆ విధంగా మనం బ్రతుకుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. దయచేసి గమనించండి, చాలా ప్రాంతాల్లో కాలు మొక్కాలి, లేకపోతే అక్క బావ ఉంటే వాళ్ళు కాలు మొక్కాలి. కాలు మొక్కించిపోకండి, పక్షవాతం వస్తుంది. దయచేసి దేవుడికి అధికారం ఉంది. మనుషులు పాపము చేయని వారైతేనే ఆ పని చేయాలి. ఏ తప్పు చేసేవారైనా కాలు మొక్కిపించుకున్నారా పక్షపాతం వస్తుంది. భయము కలిగి బ్రతకాలి దేవుని దగ్గర. మనుషులను చూసేవారిగా ఉండాలి. దేవుడు సాటైన సహాయం ఇచ్చాడు. ఆ వ్యక్తి, చేయబడిన వ్యక్తి, ఆ పురుషుడైతే పనికే కాదు, ఆ సహోదరి అయితే కిచెన్లో పని చేయడానికే కాదు. గమనించాలి, కొన్నిసార్లు కొందరు పురుషులు 10-20 మందిని తెచ్చేస్తారు ఇంటికి. ఎక్కడవుతుంది వారితోటి? అయ్యో, నెలలో 3 నుంచి 5 రోజులు వారికి ఆరోగ్యం సరిగా ఉండదు. అర్థం చేసుకునే పరిస్థితి ఉండాలి. కనుక దేవుడు సాటి అయిన సహాయముని ఇచ్చాడు, కానీ బానిసను పనికత్తెనియలే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైన వారు చెప్పండి హల్లెలూయా. కనుక గమనించండి, ఇఫ్ యు రెస్పెక్ట్ యువర్ వైఫ్, యువర్ ఫ్యామిలీ విల్ బి ఎ బ్లెస్సింగ్. మీరు ఆ గౌరవం ఇవ్వాలి, తీసి పడేసేట్లా చేయకూడదండి దయచేసి. అమ్మ ఇక్కడ కూర్చోండి అమ్మ దయచేసి, లేకపోతే ఇటు పక్కన కూర్చోండి. కనుక మొదటిది, దేవుడు సాటైన సహాయం అని ఇచ్చాడు. ఇట్లా తీసి పడేటట్టుగా కాదండి, వదిలేస్తాడు. అంత మాత్రమే కాకుండా ఇప్పుడు వివాహమైంది కాబట్టి
సహోదరి దీక్ష, కుమారుడు సుకుమార్ ఒంటరిగా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడానికి లేదు. మా ఫ్రెండ్స్ ఫంక్షన్ అని చెప్పి, గోవాకి వెళ్తానని చెప్పి, నీకేం పని అక్కడ అనడానికి లేదు. దయచేసి అత్తమామలన్న తల్లిదండ్రులను గమనించాలి. ఆ విధంగా పిల్లల్ని కూడా ఏకీభవించొద్దు. అది పెళ్ళికి వెళ్ళినా, పుట్టినరోజుకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వెంట పెట్టుకొని వెళితే ఆ కుటుంబము కలకాలం నిలబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకెందుకు, నువ్వు ఆడమే ఇంట్లో ఉండు, నువ్వు రాబోతే ఇది ఆడోళ్ళ ఫంక్షన్ అని అట్లాంటి మాట్లాడకూడదు. దయచేసి విలువ ఇచ్చేవారిగా ఉండగలిగితే దేవుడు ఎందుకంటే అక్కడ సెలవిచ్చాడు, ఒంటరిగా ఉండటం మంచిది కాదు కాబట్టి నీ ఇష్టం వల్ల ఒంటరిగా ఉండడానికి ప్రయత్నించవద్దు. కొందరికి అలవాటు ఉండదు, కడుపు నొప్పి వస్తే అమ్మగారింటికి వెళ్ళిపో, జ్వరం వస్తే మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపో, మూడు నిలబడితే మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపో. మరి నువ్వెందుకున్నది? గమనించండి దయచేసి. ఒక సాటైన సహాయముగా ఉండి, తోడుగా ఉండి, రక్షకుడుగా ఉండి అక్కడ ఉండాలే తప్ప తలనొప్పి వస్తే మీ అమ్మ చూసుకుంటుంది పో అంటే ఆరోగ్యం బాగున్నప్పుడు వండి పెట్టడానికి, బాగాలేనప్పుడు పంపించేయడానికి కాదండి. ఇంకా చాలా రకాల పరిస్థితులు ఉన్నాయి. మొదటి కాన్పు అమ్మవారే చేయాలి, ఇది ఇక్కడ రాసుకున్నారు. ఖర్చులన్నీ వారి మీదికి. ఇక్కడ ఏదో అమ్మాయి తరపున మాట్లాడడం కాదు, కానీ చాలామంది అనుభవిస్తున్న పరిస్థితిని బట్టి నేను చెప్తున్నాను. ఆశీర్వాదకరంగా ఈ జంట ఉండును గాక. ఆమేన్ చెప్దాం, ఆమేన్, హల్లెలూయా. ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ అన్నాడు, తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనవలెను అని చెప్పి. ఇక్కడ అర్థం చేసుకునే విధానం ఏంటంటే, ఇక తల్లిని తండ్రిని వదిలిపెట్టి భార్య వెంబడే తిరగాలని కాదండి. యాక్చువల్ మీనింగ్ ఏంటంటే, ఆ తల్లి తండ్రుల ఆస్తినే ఆస్తి అనుకోకుండగా తను కూడా కష్టపడి భార్యని పోషిస్తూ, తల్లిదండ్రులను పోషిస్తూ, వారిద్దరు ఒకరు వీలవుతే భర్త భార్య ఇద్దరు కలిసి పనిచేస్తూ ఆ విధంగా ముందుకు సాగాలి తప్ప, నా తల్లిదండ్రులు సంపాదించారు అది ఉంది నాకు చాలా ఆలోచన ఉండవద్దు ఎవరికి. మేము మామూలుగా సంఘంలో చెప్పే మాట ఏంటంటే, తల్లిదండ్రుల ఆస్తిని ఆస్తి అనుకోవద్దు. మా డాడీ సంపాదించాడు, మాకు ఇల్లు ఉంది, మాకు పొలాలు ఉన్నాయి, మాకు ఎకరాలు ఉన్నాయి, ఈ నకరాలు ఉండొద్దు. కష్టపడే తత్వం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కుటుంబం ఒకేలా, ఆ సహోదరుడికి మంచి జీతం ఉంటే ఒకరు పని చేయొచ్చు, లేదు సరిపోవట్లేదు పిల్లల ఫీజులు, ఇంటి ఖర్చులు, రెంటులో కష్టం అనుకుంటే ఇద్దరు పని చేయవచ్చు, ఇబ్బంది లేదు. కానీ హాయిగా ఉండి సంపాదించింది అనుకునుట అది మంచి పద్ధతి కాదండి. విలువ ఉండదు అందరి మధ్యలోకి వెళ్ళినప్పుడు. కనుక తల్లిని తండ్రిని విడిచిపెట్టుట అనగా వారిని వదిలిపెట్టేట కాదండి. అదే సమయంలో ప్రతిదానికి తల్లిదండ్రులకే విలువిచ్చేటట్టుగా ఉండకూడదు. కొందరు బండి కొంటారు, అమ్మా నాన్న అని రాస్తారు బండి వెనకాల. కారు కొంటే అమ్మా నాన్న అని రాస్తారు. మరి భార్య ఏమైపోవాలి? నీలో సగం అనుకున్నావే. నేను చెప్పదలిచినది, ఆ సమానంగా ఉండే పరిస్థితి ఉండాలి, ఆ విలువ ఇచ్చే స్థితిగతులు కలిగి ఉండాలి. తనలో సగముగా చూసుకునే జీవితం కలిగి ఉంటే ఆశీర్వదించబడతాం. అదే విషయం ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, నీ తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొనుటనగా. ఇప్పుడు ప్రతి వివాహమైన సహోదరి అందరినీ విడిచిపెట్టి, అది వాక్యంలో ఉంది, కీర్తనలు 45:10 కూడా ఉంటుంది. అందరినీ విడిచిపెట్టి ఎన్నో ఆశలతో, ఎన్నో కలలతో, ఎన్నో ఊహించుకొని చక్కని అత్తమామలు, చక్కని కుటుంబ సభ్యులు, చక్కని భర్త అని ఆనందముతో ఆ ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న స్థితిగతులు, పరిస్థితులు ఒకవేళ తను అనుకున్నట్టుగా లేకపోతే, అదేవిధంగా సహోదరుడు కూడా తన వివాహం అయ్యాక అల్లుడిగా తనకి ఇవ్వవలసిన విలువ రాకపోతే చాలా బాధపడతారు. కనుక గమనించండి, ఎవరికి విలువలసిన విలువ వారికి ఇవ్వగలిగితే ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొంచెం ముందుకు వెళ్తే అన్నాడు, ఇక నుంచి ఇద్దరు కాదు కానీ ఒకరే అన్నాడు. ఇక ఇద్దరు కాదు, ఒకరే. ప్రతి విషయంలో కూడా ఒకరుగానే మాట్లాడుకోవాలి. బయట తినేసి వచ్చేసి ఫ్రెండ్స్తో ఇష్టానుసారంగా ఉండి అట్లా వెళ్ళకూడదు. సహోదరి అయినా సహోదరుడు, పెండ్లి కుమార్తె అయినా ఎవరైనప్పటికీ సరే ఇద్దరు కాదు, ఇక నుంచి వారు ఒకరే. అదే ఆదాము చెప్తాడు, తీసుకొని రాగానే పద్యం పాడేశాడు, నాలో నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంస, శరీరంలో నారి అని చెప్పాడు. ఇదే మాట మళ్ళీ పరమగీతంలో ప్రభు చెప్తాడు, నారీమని అని చెప్పి. గమనించండి, ఇక నుంచి వారు ఇద్దరు కాదు, కాసేపటి వివాహ కార్యక్రమం అవుతుంది, వారు ఒకరే. వారు ఆ విధంగానే ఉండున్నట్లుగా మనము ఉండాలి. అనవసరమైనవి ఈ తల్లిదండ్రులను విడిచిపెట్టుడనగా, ఆ సహోదరి తల్లిదండ్రుల మాటలు విని కుటుంబాన్ని పాడు చేసుకోవద్దు. ఆ సహోదరుడు కూడా తన ఇంటి వారిలో ఉన్న ఆ మాటలు విని తన కుటుంబాన్ని పాడు చేసుకోవద్దు. నమ్మిన వారు హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. చాలా మట్టికి తల్లి అనవసరమైన మాటలు చెప్పుట ద్వారా అనేక కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. అదే కుమారుడు సైడ్ నుంచి చూస్తే అటు నుంచి కొంతమంది చెప్పుట ద్వారా కుటుంబాలు పాడవుతున్నాయి.
వారిద్దరూ ఆలోచించాలి, ఎటొచ్చి నా కుటుంబం పాడవుతుంది కాబట్టి నేను జ్ఞానము కలిగి ఉందునుగాక. ఆమేన్, హల్లెలూయా. అదే 1 పేతురు 3:7 అన్నాడు, జ్ఞానముతో కుటుంబాన్ని నడిపించమన్నాడు. ఏదో సాగిపోతుంది అనుకోవద్దు, జాగ్రత్త ఉండాలి. ఇన్ని రోజులు బ్యాచిలర్ కాబట్టి ఫ్రెండ్స్ ఉండవచ్చు, దాంట్లో మగపిల్లలు ఉండవచ్చు, వారికి బర్త్డే విషెస్ చెప్తుండవచ్చు, అబ్బాయికి ఇంతకుముందు చదువుకున్న వారిలో అమ్మాయిలు ఫ్రెండ్స్ అయి ఉండవచ్చు. ఇక నుంచి జాగ్రత్త కలిగి జ్ఞానముతో కుటుంబమును నడిపించుదురుగాక. ఆమేన్ చెప్దాం, ఆమేన్. అజ్ఞానము కలిగి వెళ్ళాలి. ఏం కాదులే నేను మగోడిని ఆయన అనుకోవద్దు, ఏం కాదులే అన్నట్టుగా ఆ సహోదరు అనుకోవద్దు. ఇందాక దైవజనులు చెప్పినట్టుగా జనరేషన్ మారిపోయింది. ఆ ఏదైనా తోటలోకి సర్పం వచ్చినట్టుగా చేతుల్లోకి ఫోన్ వచ్చాయి. విలువలు లేవు, ఒక సరైన స్థితిగతులు లేవు, భయంకరమైన వార్తలు మనం చూస్తూ ఉన్నాం, ఎన్నో రకాలవి. కనుక ఆశీర్వాదకరముగా కుటుంబము సాగాలంటే మొదట వారిద్దరు ఆలోచించుకోవాలి. వారు వీరు చెప్పే మాటలు నా కుటుంబాన్ని నాశనం చేస్తున్నాయి కాబట్టి చెప్పుడు మాటలు వినకుండగా జ్ఞానముతో కుటుంబమును కట్టుకొందుముగాక. ఆమేన్, హల్లెలూయా. ఆ జాగ్రత్త కలిగి ఉంటే ఆశీర్వదించబడతాం. ఇంకా ముందుకు వెళ్తే కొలస్సీలో అన్నాడు, నీ భార్యను ప్రేమించమన్నాడు. చూడండి, అక్కడక్కడ బస్ స్టాప్ దగ్గర నిలబడితే ఎవరైనా ఒక ఆమె ఫోన్ పడిపోయింది అనుకోండి, పరిగెత్తుకొచ్చేస్తాడు ఒక ఆయన, ఆ ఫోన్ తీసేసి ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊపేసి తుడిచేసి ఇచ్చేస్తాడు ఆమెకి. ఇంట్లో భార్యదేమన్నా ఇబ్బంది అయితే మాత్రం పట్టించుకునేవారు ఉండరు, పరిగెత్తుకెళ్ళిపోతారు. గమనించండి, ఇందాక చెప్పినట్టుగా భార్యను ప్రేమించేవారిగా ఉండాలి, భార్యలు భర్తకి లోబడేవారిగా ఉండాలి. ఇక నుంచి జాగ్రత్త కలిగి ముందుకు సాగాలి, కుటుంబాన్ని దినదినం కట్టుకోవాలి, ఆశీర్వాదకరంగా మార్చుకోవాలి, ఆ ఫ్యామిలీ బ్లెస్సింగ్ ఫ్యామిలీగా ఉండాలి, అనేకుల మధ్యలో మాదిరికరంగా ఉండాలి. అఖిల ప్రిస్కిల అని సంఘము గురించి సంఘము నిమిత్తమై భారం కలిగిన వారై ఉన్నట్టుగా ఈ బిడ్డలిద్దరు కూడా వాళ్ళు వెళ్ళే సంఘములో ఆ సువార్త భారములో, సేవా భారములో, దైవజనులకు పరిచర్య విషయంలో తోడ్పాటుగా ఉందురుగాక. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము శారా వృద్ధాప్యము వరకు కూడా ఎంత లోబడి ఉండేదో, ఎంత ఆశీర్వాదకరంగా ఉందో కుటుంబం. కానీ గమనించండి దయచేసి, ఆ యొక్క యోసేపు మరియ గర్భముతో ఉండి నొప్పులు తీస్తున్నప్పుడు వెళ్ళిపో మీ అమ్మగారింటికి అని చెప్పలే, దగ్గర పెట్టుకొని చూసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్టి మనసు కలిగి ఉండాలి. స్త్రీలు కూడా మనుషులేనండి. కొందరు ఇళ్ళలో భయంకరంగా ప్రవర్తిస్తారు. కుర్చీలో కూర్చొని ప్లేట్లు వేసుకొని తీసుకురా, బాటిల్ మూత కూడా తీసుకోరు కొందరు. కానీ ఈ రోజులో రివర్స్ అయిపోయిన పరిస్థితులు కొన్ని సందర్భాల్లో. పురుషుడు, ఇందాక దైవజనం చెప్పినట్టుగా కిచెన్లో ఎక్కువ పురుషులు కనిపించే పరిస్థితి, వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చేది. ఏమన్నా అంటే సూట్ కేసు సర్దుకోవడము, ఎక్కేయడం బస్. గమనించండి, ఎవరి కుటుంబాన్ని వారు కట్టుకోవడానికి జ్ఞానంతో ముందుకు సాగాలి. కనుక అవి ప్రేమించేది ముందుకు వెళ్ళాలండి. ఇంకా చెప్పాడు, ఆ యొక్క వివాహము అన్ని విషయంలో కూడా ఘనమైనదిగా ఉండాలని చెప్పాడు. కనుక ప్రార్థన జీవితం లేక, ఇంట్లో వాక్యము లేక, ఒక పరిశుద్ధాత్మ నడిపింపు లేక కుటుంబాలు ఎంతగానో పడిపోతున్నాయి ఈ దినాలలో. కనుక వారిద్దరూ ఈ దినం నుంచి ఏకపరచబడుతున్నారు కాబట్టి ఈ దినము నుంచి వారి యొక్క కుటుంబంలో ఎల్లవేళలా ఎడతెగక నిత్యము ప్రార్థన బలిపీఠము ఉండునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన జీవితమున్న కుటుంబాన్ని ఎవడేం చేయలేడండి. డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఉన్నా, పెద్ద వాషింగ్ మిషన్ ఉన్నా, 20 తులాల ఇంట్లో బంగారం ఉన్నా, టేకు మంచాలు ఉన్నా, డూప్లెక్స్ ఇల్లులున్నా, లక్షల ఆస్తులు బ్యాంకు బ్యాలెన్స్లో ఉన్నా, కుటుంబాలు ఏమన్నా అవుతాయి. కానీ ప్రార్థన జీవితమున కుటుంబం చిన్న గుడిసెలో ఉన్నా ఎవడు దాన్ని ముట్టలేడు. చప్పట్లు కొట్టి ఒకసారి దేవుని నామమును గణపరుచుకుందాం. హల్లెలూయా. ఏ ప్రేయర్ లైఫ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత వాక్య ధ్యానం ఉండాలి. ఇదిగో నా ఇన్స్టాగ్రామ్ నువ్వు చూడు, నీ ఇన్స్టాగ్రామ్ నేను చూస్తా, ఇదిగో యూట్యూబ్లో ఈ వీడియో చూడు, నేను ఇది చూస్తా, నేను క్రికెట్ చూసుకుంటా, నీవు సీరియల్ చూసుకుంటూ కూర్చో అంటే ఆ కుటుంబంలో సాతాను ప్రవేశించి కుటుంబాన్ని చాలా ఇబ్బందులు చేస్తాడు. ఒక మాదిరికరమైన కుటుంబముగా సుకుమారు సహోదరి దీక్ష కట్టబడునుగాక. ఆమేన్ చెప్దాం, ఆమేన్, హల్లెలూయా. ఇంకా ముందుకు వెళ్తున్నాడు, ఇద్దరు కలిసి ఉండటం మంచిదని ప్రసంగిలో చెప్పాడు. ఎందుకంటే ఒంటరిగా ఉంటే అది కష్టమని చెప్పి. కానీ దయచేసి గమనించండి, అనవసరమైనవి తల్లిదండ్రులు అత్తమామలు కూడా ప్రోత్సహించవద్దు. దయచేసి ఇటువారైనా అటువారైనా ఎల్లవేళలు కూడా వారిద్దరు కలిసి ఉండునట్లుగా మాట్లాడాలి. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళిద్దరు ఏకభాప్యాన్ని ప్రోత్సహించే వారిగా ఉండాలి. అప్పుడు అది 3 పేటల తాడుగా ఉండి ఎప్పటికీ విడిపోక ఆశీర్వాదకరంగా ఉంటారు.
గమనించండి, వారిద్దరు కలిసి ఉండటంలో వారు జతపరచబడినప్పుడు ఎవడు కూడా వారిని ఏం చేద్దన్నారండి? వేరు చేద్దన్నారు. గమనించండి, జాగ్రత్త కలిగి ఉండి వారు వేరు చేయబడుటకి ఎవరన్నా ప్రయత్నిస్తే భయంకరమైన శాపము, శిక్ష వస్తుంది. కనుక ఏకపరచబడుతున్న బిడ్డల విషయంలో ప్రతి కుటుంబంలో చిన్న చిన్నవి వస్తాయి. కామన్, ఇట్స్ వెరీ కామన్ థింగ్ టు గెట్ స్మాల్ డిస్టర్బెన్సెస్. ఎక్కడొక దగ్గర ఇప్పుడు స్టార్టింగ్ వంట చేసినప్పుడు వీలున్న పద్ధతి వేరేగా వంటలు ఉంటాయి, తనున్న పద్ధతి వేరేగా ఉంటాయి. కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది, కొంచెం మాటలు అడ్జస్ట్ టైం పడుతుంది. ఆ పరిస్థితులు కొన్ని వేరేగా ఉంటాయి. ఒకరు చేయి కింద నుంచి ఒకరు పై నుంచి కిందకి అడగొచ్చు, కొన్ని రకరకాలుగా ఉంటాయి. కనుక వాటిని బట్టి చిన్న చిన్న పరిస్థితులను బట్టి అనవసరమైన తెచ్చుకోకుండా వాటిని ప్రోత్సహించక వాటిని ఆ గొడవలు రేపకుండా జాగ్రత్తగా ఉండేటట్లుగా పెద్దవారు అది మేనేజ్ చేయాలండి. అనవసరమైన మాటలు అనవసరమైన చేస్తే అవి చేసేవారికి నష్టమని వాక్యములో ఉంది. కనుక దయచేసి గమనించండి, వారు ఇంకా కట్టబడి మంచి జీవితానికి వచ్చినట్లుగా మనం చేయాలి. సుకుమారి ప్రతి మాటకి ఆ బిడ్డ విలువ ఇవ్వాలి. షీ నీడ్ టు ఒబే ఎవ్రీథింగ్ వాట్ హీ సేస్. అతను ఏం చెప్తాడో ప్రతి దానికి ఆమె విధేయత చూపించాలి. నీకు తెలియదు అనకూడదు, నీకేం తెలుసు అనకూడదు. ఇంకా ఖచ్చితంగా ఇందాక చదివించిన వాక్యం ప్రకారంగా సొంత పురుషులకు లోబడాలి. మొదట భర్తకి లోబడాలి, అత్తమామకి లోబడాలి, తల్లిదండ్రులకు లోబడాలి. ఆ తర్వాత ఊరంతా వారి తర్వాత ఎక్కడన్నా భోజనాలు పెడితే కూడా అక్కడ భర్త మామయ్య ఉంటే మొదట మామయ్యకి తర్వాత భర్తకి చూసుకునేటట్టుగా ఉండాలి ఆ బిడ్డ. ఆ తర్వాత మిగతా వాళ్ళని చూసే బిడ్డగా ఉండాలి. ఆ విధంగా విలువ ఇచ్చి చూసుకుంటే ఆ బిడ్డకి కూడా చక్కని విలువ ఆ ఇంట్లో దొరుకుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన ఇంటి వారు వచ్చినప్పుడు ఒకలాగా, వారింటి వారు వచ్చినప్పుడు ఒకలాగా, నాకు తలనొప్పి వస్తుంది బాగాలేదు అన్నది చేయకూడదు దయచేసి. కానీ గమనించండి, ఈ విధంగా సాగితే ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎన్నో రకాలుగా అనుమానం పెనుభూతం అన్నట్లుగా ఎన్నో కుటుంబాల పరిస్థితి సరైన ఆత్మీయత లేకపోవడం, పరిశుద్ధత లేకపోవడం, వాక్య ధ్యానము లేకపోవడం, ఆ మూలకి బైబిల్ పడేసి ఒక మోకాల జీవితం లేకపోవడం చేత ఎంతో నష్టపోతున్నారు. దేవునికి అవకాశం ఇస్తే దేవుడు అన్నిటిలో ముందుకు నెట్టుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి కొత్తగా పెళ్ళైనా భర్త భార్య ఆ విధంగా నడుచుకుంటూ మాటల్లో పడిపోయి చేతిలో చేసుకొని అసలు ఎక్కడున్నామో మర్చిపోయి నడుచుకుంటూ ఆ పార్క్లో నుంచి అడవిలోకి వెళ్ళిపోయారు. ఆ అడవిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎదుట ఒక పెద్ద ఎలుగుబంటి వచ్చేసింది. గుడ్డేలుగు అంటారు కొన్ని ప్రాంతాల్లో, బేర్. ఎలుగుబంటి వచ్చేసింది. ఈ భర్త మగవాడు కాబట్టి భార్య చేతులేసి గబగబా చెట్టు ఎక్కేశాడు. ఈమెకి పరిగెత్తే చెట్టెక్కే జ్ఞానం లేకపోయినా తప్పించుకునే జ్ఞానం ఉంది కాబట్టి మాట్లాడకుండా మౌనంగా పడుకుంది, శ్వాస ఆపేసుకొని. కాసేపు గుడ్డెలుగు ఎలుగుబంటి దగ్గరకు వచ్చి వాసన చూసి చుట్టూ తిరిగేసి వెళ్ళిపోయింది. ఆ ముఖం దగ్గర వాసన చూసి వెళ్ళిపోయింది. ఆ కాసేపటికైనా దిగి వచ్చాడు భర్త, కిందకి దిగి వచ్చి అన్నాడు, ఎంత భయంకరస్తుడో చూడండి. దగ్గరకు వచ్చి లెగు అది వెళ్ళిపోయింది అంటే ఆమె లేచాక అంటున్నాడు, అది నీ చెవిలో ఏం చెప్పింది అంటున్నాడు. ఎంత అనుమానమో చూసారా? అప్పుడు ఆ మనింది చెప్పింది కరెక్టే చెప్పింది. ఏం చెప్పిందంటే నీ భర్త అంత పిరికోడలేదని చెప్పింది అన్నది. భయంకరం. కొన్ని సందర్భాల్లో ఈ చెప్పుడు మాటల నుంచి వచ్చే ఇట్టి పరిస్థితులలో ఆ బిడ్డ నష్టపరుచుకోవద్దు, ఆ సహోదరుడు నష్టపరుచుకోవద్దు. ఆమేన్, హల్లెలూయా. మెలకువ కలిగి జాగ్రత్తగా వెళ్తే ఆశీర్వాదకరంగా ఉంటాడు. 99% కుటుంబంలో గొడవలు వచ్చేది మూడో వ్యక్తి ద్వారానే వస్తుందండి. ఆ మూడో వ్యక్తితో జాగ్రత్తగా ఉండాలి. ఆ మూడో వ్యక్తితో జాగ్రత్త కలిగి ఉంటే ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. కొన్నిసార్లు పంతాలకు పోతారండి. చాలా మంది గురించి నేను విన్నాను. ఆ బిడ్డ పుట్టాక వెళ్ళిపోయి ఆ బిడ్డకి 5-6 సంవత్సరాలు వచ్చినాక కూడా వారు తిరిగి జతపరచబడకపోవడం, పంతాలకు వెళ్ళిపోవడం, ఆ ఇంటి దగ్గరే ఉండిపోవడం. ఆయనైనా రావాలిగా, నేను మాత్రం వెళ్ళను. పక్కన వాళ్ళు నేర్పించే మాట ఏమంటాది, ఆయనే రావాలి నేను వెళ్ళను. ఆయన అంటాడు ఆమె తగ్గించుకొని రావాలి. చివరికి నష్టం ఎవరికి ఇబ్బంది? ఆ కుటుంబం ఎంత దీనదశలోకి వెళ్ళిపోతుంది. ఈ పంతాలు కూడా దూరం అయిపోవాలి. ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను 2 నిమిషాల్లో, తర్వాత దైవజనులకి సమయం అప్పగించుదాం. ఒక భర్త భార్య ఇట్లాగే వివాహమైంది, కొన్ని సంవత్సరాలు అయింది. ఆ భర్త డ్యూటీకి వెళ్ళి వచ్చేసరికి ఆ భార్య చపాతీలు చేసింది, పిండి అయిపోవడానికి వచ్చింది. 5 చపాతీలు మాత్రమే అయ్యాయి.
అప్పుడు ఆ భార్య భర్త తినడానికి కూర్చుంటే ఆ భార్య అనింది, నేను పొద్దుటి నుంచి కష్టపడ్డాను కదా, పనులు చేసి ఇంట్లో బట్టలు ఉతికి, నాకు 3 చపాతీలు నీకు 2 చపాతీలు అనింది. అప్పుడు ఆ భర్త అన్నాడు, లేదు లేదు, నేను డ్యూటీలో కష్టపడి వచ్చా, నాకు 3 చపాతీలు నీకు 2 చపాతీలు అన్నారు. వాళ్ళిద్దరు కాసేపు ఘర్షణ పడి అన్నారు, ఇద్దరం పడుకుందాము, ఎవరు లేటుగా లేస్తారో వారికే 3 చపాతీలు అన్నారు. సరే అని ఇద్దరు పడుకున్నారండి. రాత్రి అయిపోయింది. పొద్దున ఇంటి పక్కన ఆమె 11 గంటలకి చూస్తే న్యూస్ పేపర్ అట్లాగే ఉంది, ఆ పాల ప్యాకెట్ అట్లాగే ఉన్నాయి, ఆ డోర్ కొడితే తీయట్లేదు. పోలీసు వాళ్ళకి ఫోన్ చేశారు, మిగతా వారికి ఫోన్ చేసి అయ్యో ఇదేమో అయినట్టుందని చెప్పి డోర్లు పగలగొట్టి చూస్తే అట్లాగే పడుకొని ఉన్నారు. ఆమె అనుకుంటుంది, నేను తొందరగా లేస్తే 2 చపాతీలు వస్తాయి కాబట్టి నేను లేవను. ఆయన అనుకుంటున్నాడు, నేను తొందరగా లేస్తే 2 చపాతీలు అని. చుట్టాలకు ఫోన్ చేసి పిలిచారు, వీళ్ళిద్దరు జెండా ఎత్తేసారు, రండి రండి అని. చుట్టాలు వచ్చారు, అందరిని తీసుకువచ్చారు, అందరూ వచ్చేసారు. ఇంకా సాయంత్రం అయింది. ఇక వీళ్ళిద్దరిని తీసుకెళ్ళిపోయి కప్పి పెట్టేద్దాం, కాల్ చేద్దామని చెప్పి తీసుకెళ్ళిపోయి అక్కడ బరియల్ గ్రౌండ్కి తీసుకెళ్ళి ఇద్దరికి మంట పెట్టారు. ఆయన అనుకుంటున్నాడు, నేను మాట్లాడని ఎట్టి పరిస్థితుల్లో నా 3 చపాతీలు పోతాయి. ఆమె అనుకుంటుంది, నా 3 చపాతీలు పోతాయని. కాసేపటికి మంట వేడి తగిలిన తర్వాత ఆ మంట వేడికి తట్టుకోలేక ఆమె అనింది, ఒరే నాకు కాలిపోతున్నాను రా అని అనింది. అప్పుడు వెంటనే ఆ బ్రదర్ అన్నాడు, ఆ 3 చపాతీలు నాకే అని అన్నాడు. ఇంత పంతాలకు పోతారండి చాలామంది. దయచేసి పంతాలను ఏకీభవించవద్దు. ఆ పంతాల చేత కుటుంబాలు ఇబ్బంది పరచబడుతున్నాయి. ఓర్పు సహనము కలిగి కుటుంబాలు కట్టుకొందుముగాక. ఆమేన్, హల్లెలూయా. ఆ ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. తొందరపడి కొన్నిసార్లు మనుషులం కాబట్టి బ్రదర్ సుకుమార్ చిన్న మాట జారినా ఆ బిడ్డ అయ్యో నా కుటుంబమే కదా అని కొంచెం ఓర్పు. కొన్ని సందర్భాల్లో బలహీన పరిస్థితుల్లో ఆరోగ్యం బాగాలేనప్పుడు, ఆ బీపీతో అయినప్పుడు, ఆ బిడ్డ ఒకేలా ఆరోగ్యం సరిలేక ఏదైనా ఒక మాట అంటే ఆ సహోదరుడు కొంచెం సహనము చూపిస్తే ఒక అర్ధగంటకి కట్టబడుతుంది, లేదంటే అర్ధతరమైన కట్టబడదు. సహనము, ఓర్పు, ఓపిక చాలా ప్రాముఖ్యం. ఆ విధంగా ముందుకు వెళ్దాము. గమనించండి, ఈ మాటలు దైవజనుడు చెప్పిన మాటలు, ఈ కొన్ని మాటలు వారి జీవితంలో ఆశీర్వాదకరంగా ప్రభు ఉంచునుగాక. ఆమేన్. వివాహ కార్యక్రమానికి వెళ్దాము. దయచేసి పెండ్లి కుమార్తె తల్లిదండ్రులు, అదేవిధంగా పెండ్లి కుమార్తె తల్లిదండ్రులు అందుబాటులో దగ్గర ఉండండి అమ్మా. కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్దాము. అందరం కూడా ఏకీభించుదాం. ఇట్టి పరిస్థితిలో చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరం కళ్ళు పూసుకుందామండి. ఒక మాట. పరిశుద్ధుడ, గొప్ప దేవుడ, మహోన్నతుడ, స్తోత్రము తండ్రి. దైవజనులు తిమోతయ్య గారిని నిలబెట్టి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. తర్వాత ఇచ్చిన కొన్ని హెచ్చరికల్ని బట్టి వందనాలు. ఇదిగో ఇప్పుడు కార్యక్రమం జరగబోచుండగా నాయన, కార్యక్రమం అంతా కూడా మీకు మహిమకరముగా, ఆశీర్వాదకరముగా జరుగునట్లుగా సహాయం చేస్తారని విశ్వసిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. ఒక యవ్వన సహోదరుడు ఎవరైనా వస్తే రండి నాన్న ఒక్కసారి, మన చర్చి బిడ్డ. ఒక యవ్వన బ్రదర్ కొన్న అనిల్ గారిని ఎవరైనా వస్తారండి నాన్న. కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్దాము. దైవజనులు ముందుకు నడిపిస్తూ ఉంటారు. మొదట కొన్ని మాటలు చెప్పి ఆ కార్యక్రమం ముందుకు వెళ్ళే విషయంలో ఆ తర్వాత ముందుకు తీసుకొని వెళ్దాం. అందరూ సైలెన్స్గా ఉన్నారు. ఆలస్యం అయిపోయింది కదనా, లేక ఇంకా పెళ్ళి పూర్తి అవ్వలేదు అనుకుంటున్నారు. ఒక 5 నిమిషాల్లో ముగింపు అయిపోతుందండి. ఎందుకంటే అన్ని ప్రాముఖ్యమైన ఘట్టము ముగించబడింది. ఇక వారిద్దరిని జతపరచడం అర్ధగంట చేయొచ్చు, 5 నిమిషాలు చేయొచ్చు. 11:30 పత్రికలు వేశారు. మేము 12 గంటలకు వచ్చినాం. ఆ పరిస్థితుల్లో పెండు కుమారుడే 1 గంటకు వచ్చాడు ఇక్కడికి. ఇక పెళ్లి కూతురు వచ్చేసింది. మాకు టెన్షను, ఈ రాకపోతున్నాడు ఏంటబ్బా, ఏమన్నా లోటు ఏమన్నా ఉందా, కొదవ ఏమన్నా ఉందా నేను అనుకున్నాను. అరవగా చివరికి ఆయన సాగారు. మరి దేవుని వాక్యం లేకుండా ఏమి చేయలేం కాబట్టి చక్కటి మాటలు, కుటుంబానికి కావలసినవి భవిష్యత్తులో విన్నవాడు బాగుపడతాడండి ఆ మాటల ద్వారా. కొన్ని వివాహాల్లో ఇటువంటిది ఎక్కడ చెప్పరు. ఆయన ఏదో చెప్పేస్తారు సంస్కృతంలో, ఏదో వేయమంటే వేస్తాడు, అది చేయమంటే వేస్తాడు, ఎనఫ్ అయిపోయింది. వారిద్దరికి పట్టపగలు కూడా ఏదో చూపిస్తారో, నాకు చూపించారు మా పెళ్ళికి. అరే చూడరా నక్షత్రం అంటాడు, ఏడుందిరా అంటే ఏదోటి అనరా అంటాడు, పక్కన బాపన ఆయన
కనపడింది, అది ఏం కనపడలే, ఇక్కడ ఏం కనపడుతుంది నాకు. అలాగా ఏవో చేయడం కాదు, జీవితానికి కావలసిన మాటలు దేవుడు వాక్యాన్ని ఇచ్చి మనకి చక్కగా చేశాడు. కాబట్టి నేను 5 నిమిషాలు అంటే కరెక్ట్గా చూసుకోండి, 5 నిమిషాలు ముగించుతాను. తర్వాత భోజనాలు ఉంటాయి, మీ ఇష్టం, వాళ్ళ ఇష్టం. అర్థమైందమ్మా? కావాల్సినవి ఇక్కడ పెట్టాలండి. ఏవేవి ఉన్నాయో పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురికి పెట్టవలసినవి కూడా ఇక్కడ స్టేజ్ మీద తీసుకురావాలి. ఓకే. ఆ పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు సంబంధించిన ఏ వస్తువులు కానీ ఏమున్నప్పటికీ తీసుకొచ్చేయండి. తీసుకొచ్చి ఇక్కడ స్టేజ్ దగ్గర మాకు అందుబాటులో పెడితే మంచిది. ఆ తర్వాత పెళ్ళి కొడుకు దగ్గరి వారు, పెళ్ళి కూతురు దగ్గర వారు ఉండాలి. పిలిచినండి వస్తే మీదే లేట్ అవుతుంది, మాది ఏముండదండి. పిలిచినప్పుడు రండి, ఎంత లేచిపోతున్నాడు లేవద్దని చెప్పండి అంజయ్యకి. అమ్మ అక్కడ పెట్టరా, ఇక్కడ పెట్టు, మాకు దగ్గరలో పెట్టు. ఇంకేమైనా ఉన్నాయా? ఓకే, మంచిదమ్మా. వివాహమునకు మనం సిద్ధపడుతున్నాం. ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళదాం. ఇంతవరకు వాక్యం విన్నాం కదా. ప్రార్థన మన అవసరము దేవుడికి చెప్పడము, దాని పేరు ప్రార్థన. ప్రేమగల ప్రభువా, పరిశుద్ధుడా, సుకుమారునటువంటి పెండ్లి కుమారుడు కాబోతున్న ఆ బిడ్డని, అలాగే పెళ్లి కుమార్తె అవుతున్నటువంటి ఏం పేరమ్మాయి దీక్షను ఇంతవరకు నీ వాక్యం చేత జతపరుచుతూ ఉన్నారు. ఇప్పుడు చివరి అంశంలోకి వచ్చాము నాయన. వారిరువురు ఇక్కడున్న వారందరము ఈ వివాహమును జరిపించడానికి మీరును ఉన్నారు. మీరే కొనసాగించి మహిమ పొందమని, ప్రతి ఆటంకాన్ని బంధించి ఇంతవరకు నడిపించిన దేవా, ఈ వివాహములో నీ ఉండి నడిపిస్తావని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి. ఈ క్రైస్తవ వివాహము సీక్రెట్ ఉండదమ్మా, రహస్యాలుగా చెయ్యం. చర్చిలో నెల నుంచి ప్రకటన చేసుకుంటూ వచ్చాం. ఎందుకంటే ఏదన్నా రాంగ్ ఉంటే మాకు తెలియజేయమని చెప్పాం. 2 చర్చెస్లో కూడా, అక్కడ సూర్యాపేటలో, ఇక్కడ మేము ప్రకటిస్తూ వచ్చాము. ఎటువంటి అభ్యంతరం రాలేదు కాబట్టి మా సంఘాల్లో ఓకే అయింది. ఇప్పుడు బంధువర్గం వచ్చారు. వచ్చిన మిమ్మల్ని ఒక మాట అడుగుతాం. ఒకవేళ ఇప్పుడు కూడా ఈ వివాహము జరగకూడదు అని మీరు అభ్యంతరపరిస్తే ఇప్పుడే బంద్ చేస్తాం. మేము చేయమండి. ఎందుకంటే చట్టం మాకు అలా ఒప్పుకలే, అలా చెయ్యము. ఒక అబద్ధం కూడా ఆడకూడదు. కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ సుకుమారును అమ్మాయి దీక్షను ఈ వివాహములో జతపరచడానికి ఏమైనా అభ్యంతరం ఉన్నట్లయితే క్రైస్తవ సంఘ క్రమశిక్షణ బట్టి కానీ, ఈ దేశ చట్టమును బట్టి కానీ వీరి వివాహం ఆడరాదు, న్యాయసమ్మతమైన హేతు ఏదైనా తెలిసి ఉన్న పక్షమున దాన్ని ఇప్పుడు వెల్లడి చేయవలెను. దయతో చాలామంది ఉన్నారు, చెప్పొచ్చు, ఎవరైనా చెప్పొచ్చు. ఒకవేళ ఈ అబ్బాయి ఈ అమ్మాయికి ఈ పెళ్ళి జరగకూడదు అనేది ఏమన్నా ఆక్షేపణ ఉంటే తెలియచేయండి. ఓకే, ఇప్పుడు తెలియచేయని వారు ఇంకెప్పటికీ తెలిసినా మాట్లాడకూడదండి. ఓకే, మీ యొక్క ఏమంటారు దాన్ని, సమ్మతిని తెలియజేయడానికి చప్పట్లు కొడుతూ చెప్పండి. అందరం చప్పట్లు కొడతామండి. అభ్యంతరం లేకపోతే చప్పట్లు కొడదాం. మీ చప్పట్ల ద్వారా ఈ వివాహం చేయడానికి నాకు అనుమతి దొరికిందన్నమాట. ఓకే, గవర్నమెంట్ వారు ఇచ్చారు అనుమతి ఎప్పుడో 25 ఏళ్ళ క్రితం. ఇప్పుడు మీరు కూడా ఇస్తున్నారు, దేవునికి స్తోత్రం. వీరిని అడుగుతాను ఇప్పుడు, బాబు సుకుమార్, ఈ అమ్మాయి పేరు నోటెడ్ రావట్లేదు నాన్న. ఈ దీక్ష అనేటువంటి ఈ అమ్మాయిని ఎదురుగా చూస్తూ అలా ఉండండి. దీక్షని ఈ అమ్మాయిని వివాహం చేసుకోవడానికి కానీ అభ్యంతరం ఉందా? నాకేం అభ్యంతరం లేదు. ఎస్ అమ్మా, ఈ సుకుమార్ అనేటువంటి ఈ యవనస్తుని వివాహం చేసుకోవడానికి నీకైనా అభ్యంతరం ఉందా? అభ్యంతరం లేదు. గట్టిగా చెప్పాలి, అందరికి వినపడాలి. అభ్యంతరం ఏం లేదు. ఓకే, వీరిద్దరూ కూడా సమ్మతించారు కాబట్టి మరొకసారి చెప్పలు కొడదాం.
రైట్. ప్రార్థన చేస్తాను. సర్వశక్తియు మిక్కిలి ప్రేమ కృప కనికరము గల దేవా, ఆది కాలమందే మొదటి మానవుని చేసి ఆయనకు సాటి అనే సహాయం ఒక స్త్రీని చేసి వారిద్దరిని జతపరిచావు. అది మొదటి వివాహం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఒక పురుషుడు ఒక స్త్రీని వివాహం జరుగుతూ వచ్చాయి. కానాను వివాహంలో మీరుండి లోటు తీర్చినట్లుగా సుకుమారు ఈ పెళ్లి కుమార్తె యొక్క వివాహంలో మీరుండి సమస్తమును నీకు మహిమగా జరిగిస్తావని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును వేడి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మంచిదమ్మా. ఇప్పుడు ప్రమాణాలు చేద్దాం నాన్న. అది పట్టుకో. నేను చెప్పినాక నువ్వు చెప్పు. సుకుమారను నీవు, సుకుమారను నేను అని చెప్పు. సుకుమారను నేను దీక్షను ఈ కుమార్తెని దీక్ష అనే ఈ కుమార్తెని నేను అడుగుతున్నాను, నువ్వు చెప్పు. నీ భార్యగా స్వీకరించడానికి ఈమెను మాత్రమే హత్తుకొని ఉండడానికి ఇష్టపడుతున్నావా? ఎస్, అలాగే ఉండు. దివ్యాను నీవు సుకుమారుని ఈ కుమారుణ్ణి ఈ పురుషుని నీ భర్తగా చేసుకొని ఇతన్ని మాత్రమే హత్తుకొని ఉందువా? ఉందును. గట్టిగా రా, గట్టిగా ఉందును. రైట్. మంచిదమ్మా. ఈ వివాహమునకు అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు లేక సంరక్షకులు లేక పెద్దలు ఎవరైనా పైకి రావాలండి. అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తరపు వారు పైకి రండి అమ్మా దయచేసి త్వరగా. ఒకరుగా ఆ చేతిలో పెట్టాలి. రైట్. అందరం చప్పట్లు కొడదామండి, అందరం ఒకసారి చప్పట్లు కొడదాం. తొందరగా దీనా, లేట్ అయిపోయింది కదా, ఓకేనా? మీరు మాకు సిగ్నల్ ఇవ్వాలి. ఓకే, తర్వాత ఏమైనా తీసుకొని అయిపోయినాక, ఓకేనా? మంచిదండి. వివాహం ఆటకు ఈ స్త్రీని ఈ పురుషునికి ఇవ్వడంలో మీ అందరూ కూడా సంతోషంగా తెలియజేస్తున్నారు కదా, మీరు అందరూ ఇష్టపడుతున్నారు కానీ అయినా పెండు కుమార్ తరపున మీకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇంక ఇప్పుడు మీరు ఆ చేతులు వదిలి వారిద్దరూ మాత్రం చేతులు పట్టుకుని ఉండండి. మీరు వదిలిపెట్టండి. మీరు వదిలి వెళ్ళి మీ స్థలంలో కూర్చోండి. రైట్. ఇప్పుడు పురుషుడు ప్రమాణం చేస్తాడు. సుకుమారను నేను, ఆ మొగ్గు చూసుకొని చెప్పాలి. ఇక్కడ చూస్తున్నావా మా కొంచెం సరిగ్గా నేను ఇది మొదలుకొని ఒక్కొక్క మాట చెప్పాలి నువ్వు. సుకుమారను నేను దీక్షను నిన్ను ఇది మొదలుకొని చావు వరకు ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చెప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. ఇప్పుడు నువ్వు అనాలి. పాపకి ఇవ్వండి మైకు. దీక్ష అను నేను సుకుమారు అను నిన్ను సుకుమారు అన్నవా అను సుకుమారను నిన్ను మళ్ళొకసారి చెప్పు. దీక్ష అను నేను సుకుమారను
సుకుమారును నిన్ను ఇది మొదలుకొని ఇది మొదలుకొని సావు చావు మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును ఒక్క నిమిషం అలాగే ఉండండి. నిన్ను ప్రేమించి సంరక్షించి నీకు లోబడి ఉండుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. మంచిదమ్మా, దేవుడు మీ ప్రమాణం విని ఉన్నాడు. వాటికి మేమందరము సాక్షులము. ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థన చేశాక పాట పాడతారు. ఆ తర్వాత రింగ్స్ కానీ ఏమున్నాయి అవి పెట్టడం కానీ సిద్ధపరచండి. ప్రార్థన చేస్తాం. ప్రేమగల ప్రభువా, పరిశుద్ధుడా, నీవిచ్చినటువంటి ఈ కలయికని బట్టి కపుల్స్ను ఆశీర్వదించినందుకు వందనాలు. మీరే జతపరిచారు. దీనికి పెద్దలు మధ్యవర్తులు అంతా సహకరించారు. ఈ ఇద్దరిని నీ ఎదుట ప్రమాణం చేశారు. ఈ ప్రమాణము మీరు విని ఉన్నారు. ఇక్కడ వచ్చిన మేమందరం విన్నాం. కాబట్టి ఒకరోజు ఈ ప్రమాణం విషయంలో తప్పిపోయినట్లయితే ప్రభువా, మీరు వారిని అడుగుతారు. కాబట్టి భయముతో భక్తితో కుటుంబం జీవితాంతము ఆ విధంగా సాగేటట్టుగా సహాయం చేసి ప్రమాణములను వారు ఎప్పటికీ గుర్తు చేసుకుంటూ కుటుంబమును కొనసాగిస్తారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మంచిదమ్మా. ఇప్పుడు ఏమున్నది పాపకి? అయ్యా రండి, మీరు రండి. మంగళసూత్రము అయ్యగారి ప్రార్థన చేసి కట్టిపిస్తాడు. చేస్తాను. ఆ రింగు కూడా ఇవ్వండి. మీ కుడి చెయ్యి ఈ దంపతుల వైపు చాపినట్టయితే మీ దీవెనలు కూడా వారికి అందునట్లు ఉంటున్నాయి. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన మా తండ్రి, సర్వాధికారి, సర్వాంతర్యామి, సర్వసృష్టికర్త, నీకు వందనాలు. అయా, మా దేశము ఇచ్చిన అధికారాన్ని బట్టి ప్రభా, ఇదిగోనాయన మంగళసూత్రం అనేది అయా మా దేశం యొక్క సంస్కృతి కనుక ప్రభా, ఇదిగోనాయన దీన్ని మేము గౌరవిస్తూ పాటిస్తున్నాం. అయా, ఈ మంగళసూత్రము అయా అదిగో ప్రభా తన నాయన భార్య మెడలో కట్టినప్పుడు తన జీవితకాలం అంతా ప్రభా అది దీవెనకరంగా ఉండగలిగిన కృప దయచేయండి. అలాగని ప్రభా ఉంగరాలు మార్చుకున్నప్పుడు ఒకరిపై ఒకరికి అధికారాన్ని సూచించవచ్చు కనుక ప్రభా అయా వారి ఇరువురు వారి జీవితకాలం అంతా ఒకరినొకరు ప్రేమించి అత్తుకునే వారుగా మీరు సిద్ధపరచండి. వచ్చిన ప్రతి వారిని దీవించమని నన్ను కృపకు అప్పగిస్తూ సమస్తం మేము పొందమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి. ఆ మంగళసూత్రం అబ్బాయి చేతికి ఇవ్వండి. అయ్యా ఇంకా కట్టలేదు. కొట్టకునైనా తొందర ఎక్కువ ఉంది. కొట్టకో మ్యూజిక్ కొట్టకో. ఓకే, ప్రమాణాలు ఇంకా ఉన్నాయి. గమనించండి. అది పట్టుకుని అలా చూస్తూ వాళ్ళు అట్లా ఈ ప్రమాణకాలు చెప్పు. అది కట్టకు నేను చెప్పిన వరకు. ఇప్పుడు చెప్పు. నిత్య నమ్మకం చెప్పు. అమ్మాయికి పెట్టినాను. నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును చూచినగా ఈ మంగళసూత్రమును నీకు ధరింపచేయుచున్నాను. నా ఆస్తి అంతటిలో నిన్ను పాలిభాగస్తురాలిగా చేసుకొనుచున్నాను. ఈ విధముగా ప్రమాణము చేయుచున్నాను. ఇప్పుడు ఇది తీసి అప్పుడు కట్టాలి. మీరే తీయాలి. మీ భార్యను చూడాలి. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే
పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే నిత్య నమ్మకమునకును నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ ఉంగరమును ఈ ఉంగరమును నీకు ధరింపచేయుచున్నాను. నీకు ధరింపజేయుచున్నాను. మరియు నా శరీరముతో నా శరీరముతో నిన్ను నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నా ఆస్తి అంతటిలో నిన్ను పాలిభాగస్తునిగా చేసుకొనుచున్నాను. ఈ విధముగా ప్రమాణం చేయుచున్నాను. ఓకే, ఇప్పుడు పెట్టండి. చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, దయగల తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, మీ అతి పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఇదిగో నా తండ్రి, మరి ఈరోజు సుకుమార్కు నాయన మరి దీక్షను సాటి అయిన సహాయంగా మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే కృతజ్ఞతా స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. శక్తిమంతుడా వందనాలు, సర్వశక్తిమంతుడా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. సర్వ సృష్టికి కారణభూతుడమైన నా ప్రియ పరలోకపు తండ్రి, మరి ఈ దినము భర్త భార్యలుగా వారి ఐక్యపరచి నీ సన్నిధిలో నిబిడలుగా నిలవబెట్టుమని ప్రార్థిస్తున్నాం. ఇది మొదలుకొని నాయన ఈ కుటుంబ జీవితంలో, వైవాహిక జీవితంలో బిడ్డలు నీ యందు భయభక్తులతో వర్ధిల్లుచు ప్రభువా. క్రీస్తు అనే బండపై వారి గృహము నిర్మించుకున్నటకు సహాయం చేయండి ప్రభువా. ఇద్దరు మనుషులు మంచి కలిసి ఉండుటకు సహాయం చేయండి ప్రభువా. అయా ఆ బిడ్డలు నీ బిడ్డలుగా నాయన నీవు అంగీకరించి వారిపై మీ మెండైన దీవెనలు కుమ్మరించండి ప్రభువా. మరి ఇప్పుడు దండలు మార్చుకునే కార్యక్రమంలో మీరు ఉండండి ప్రభువా. హృదయపూర్వకంగా వారి హృదయాలను నీ సన్నిధిలో సమర్పించుకొని నీ బిడ్డలుగా ఈ లోకంలో ఉన్నంత వరకు నిన్ను గణపరిచి ఆరాధించే బిడ్డలుగా ఒక క్రైస్తవ కుటుంబంగా వర్ధిల్లుచు నీ ఘనమైన నామాన్ని మహిమపరిచే విధంగా ఆ బిడ్డలను నీ సన్నిధిలో నిలవబెట్టుమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి అతి వినయంతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిదండి. ఇప్పుడు వారు ఇరువురు దండలు మార్చుకుంటారు. మార్చుకున్న తర్వాత భార్యాభర్తలుగా ప్రకటన చేస్తాము. ఒకటి ఎవరు ముందు వేస్తారు? సుకుమార్ వేస్తాడా? నీ పేరు ఎవరికి ఎక్కువ ప్రేమ ఉంటే వేయాలి ముందు. వేయాలి. ఎవరు వేస్తారు? అందరం చప్పట్లు కొడదామండి. ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే యేసే పరచిన దినమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. ఓకే, కళ్ళు మూసుకున్నాను. మీరిద్దరు దేవుని సమక్షమందును ఈ సభ ఎదుట ఒకరు ప్రమాణం చేస్తున్నారు కనుక
దేవుని నిర్ణయం బట్టి ఈ దేశ చట్ట నిర్ణయం బట్టి వీరిరువురిని తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామమున భార్యాభర్తలుగా ప్రకటన చేస్తున్నాను. ఈ రెండు చేతులు కలప, మీ కుడి చేతులు రెండు ఇవ్వండి. ఓకే, ఇప్పుడు దీనైనా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున వీరిరువురు భార్యాభర్తలుగా ప్రకటించబడుచున్నారు. దేవుడు వీరిని ఆశీర్వదించును గాక. దేవుడు జతపరిచిన వారిని ఎవరు విడదీయకూడదు. మీరు ఇరువురు కూడా విడిపోవడానికి ఎట్టి పరిస్థితుల్లో వాక్యం ఒప్పుకోదు కాబట్టి ఆ మాట పలకకూడదు. దేవుడు ఈ భార్యాభర్తల్ని ఆశీర్వదించి రాబో దినాల్లో గొప్ప దీవెనకరముగా ఇద్దరు పోయి ముగ్గురు నలుగురుగా ఆశ్రయించబడును గాక. యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మీరు మోకరించండి, ప్రార్థన చేస్తాం. దైవజనులు రెండయ్య, తర్వాత ఒక్క నిమిషం రండి. మోకాళ్ళ మీద ఉండగలుగుతారా? నిలబడి. ఓకే ఓకే, ఈ దండలు చేయి. చప్పట్లు కొడదామండి, మరొకసారి చప్పట్లు కొడదాం. దయచేసి ఇక్కడ అయిపోయే వరకు స్టార్ట్ చేయకండి. ఆగడానికి తర్వాత పెద్దలు రండి. అబ్బాయి తరపున ఇద్దరు పెద్దలు, అమ్మాయి తరపున ఇద్దరు సాక్షుల సంతకం. ఇదిగో నాయన, వీరిరువురిని అనాథకాల ప్రణాళికలో వారిని జతపరచుటని ఏర్పాటైంది కాబట్టి ఈరోజు ఈ బిడ్డలు నాయన పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెలుగా సభ ఎదుట, నీ ఎదుట, పరిశుద్ధాత్మ ద్వారా దైవజను ఎదుట ఈ వివాహం జరిగింది. వారిద్దరూ భార్యాభర్తలుగా ఉన్నారు. ప్రస్తుతం ఇద్దరిని రాబో దినాల్లో ముగ్గురుగా నలుగురుగా ఆశీర్వదించి భూమి మీద ఒక మాదిరికరణ కుటుంబంగా బలపరిచి ఒకరిని అర్థం చేసుకుని సాగుపడుకు సహాయం చేయమని, రెండు కుటుంబాల మధ్య కూడా ఎప్పటికీ శాంతి సమాధానము వీరి వలన కలిగినట్లుగా చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము నూతన వధూవరులకు మనందరికీ సమస్త భక్త కోటికి మన దేశమునకు తోడై ఉండును గాక. ఆమేన్. ఇప్పుడు పైకి లేవున్నా మంచిదమ్మా. ఓకే రైట్. ఇప్పుడు పెండ్లి కుమారుడు సంతకాలు చేస్తారు. బంధము మరణము తప్ప మరేది విడదీయనిది బంధము. వ్యాధి బాధ సంతోషంలో కలిమిలేమి ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను, మనులే అందుకు నియమించు. వందనాలు. మీరు అందరు వచ్చినందుకు నా వందనాలు. అందరు వచ్చిన వాళ్ళు అందరూ భోజనాలు చేసుకొని వెళ్ళండి. పిల్లల్ని ఇద్దరిని ఆశీర్వదించండి. దేవుని ఆశీర్వాదం, మీ ఆశీర్వాదం పిల్లల మీద ఉండాలి. మీరందరూ కూడా భోజనం చేసుకొని వెళ్ళమని నా మనవి. పరలోకములో నిర్ణయించెను, నరలోకములో ఏర్పరిచెను. కళ్యాణమే పరిణయమే మరి, కళ్యాణమే పరిణయమే మరి, పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యాకు. కలిసేటి అందాల అనుబంధమే ఇది, ఏ నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల
అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. ఎన్నెన్నో కాలాల అనురాగమే ఈనాడే ఇలలో శ్రీకారమే. కమనీయమైన కళ్యాణమే కమనీయమైన కళ్యాణమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. ఇరువురు ఏకమై జీవించాలి, దేవుని ప్రేమలో ఒదిగిపోవాలి. కలిమిలో లేమిలో ప్రేమించాలి, మమతలే మల్లెలై పరిమళించాలి. మురిసిపోయే వేదిక మరువలేని వేడుక, ఒకరికొకరు తోడుగా ప్రభువు చేసే జంటగా. ప్రేమానురాగాల ఈ బంధమే మంగళమేగా శుభప్రదమే. ఆనందమేగా కళ్యాణమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. గుణములే సిరులుగా స్వీకరించాలి, చెరగని స్నేహమై నిలిచిపోవాలి. క్రీస్తులో పయనమే సాగించాలి, వాక్యమే మనసులో పదిలమవ్వాలి. ప్రభువు ద్రాక్షావల్లిగా ఫలమునిచ్చే తీగలా వరములెన్నో పొందగా తరములెన్నో చూడగా. పరిశుద్ధ దేవుని నిర్ణయమే వైభోగమేగా శుభకరమే. కమ
మరచిపోనిది మాసిపోనిది పెండ్లనే బంధము మరచిపోకుమా జీవితమునా మరచిపోకుమా జీవితమునా పెండ్లి నాటి ప్రమాణము గుణవతి అయిన భార్య దొరుకుటారుదురా గుణవతి అయిన భార్య దొరుకుటారుదురా ఆమె మంచి ముత్యము కన్నా విలువైందిరా మంచి ముత్యము కన్నా విలువైందిరా జీవితాంతము తోడురా వెన్నెల బాటరా జీవితాంతము తోడురా వెన్నెల బాటరా వెన్నెల బాటరా వెన్నెల బాటరా వెన్నెల బాటరా వెన్నెల బాటరా వెన్నెల బాటరా గుణవతి అయిన భార్య దొరుకుటారుదురా గుణవతి అయిన భార్య దొరుకుటారుదురా అలసినప్పుడు చెల్లిలా కష్టాలలో తల్లిలా అలసినప్పుడు చెల్లిలా కష్టాలలో తల్లిలా సుఖ దుఃఖములలో భార్యగా సుఖ దుఃఖములలో భార్యగా భర్త కన్నుల నీడరా జీవితాంతము తోడురా వెన్నెల బాటరా జీవితాంతము తోడురా వెన్నెల బాటరా వెన్నెల బాటరా వెన్నెల బాటరా వెన్నెల బాటరా వెన్నెల బాటరా వెన్నెల బాటరా గుణవతి అయిన భార్య దొరుకుటారుదురా గుణవతి అయిన భార్య దొరుకుటారుదురా
మరచిపోనిది మాసిపోనిది పెండ్లనే బంధము, మరచిపోనిది మాసిపోనిది పెండ్లనే బంధము. మరచిపోకుమా జీవితమున, మరచిపోకుమా జీవితమున పెండ్లి నాటి ప్రమాణము. జీవితాంతము తోడురా వెన్నెల బాటరా, జీవితాంతము తోడురా వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా. గుణవతి అయిన భార్య దొరుకుటారుదురా, గుణవతి అయిన భార్య దొరుకుటారుదురా. ఆమె మంచి ముత్యము కన్న విలువైందిరా, మంచి ముత్యము కన్న విలువైందిరా. జీవితాంతము తోడురా వెన్నెల బాటరా, జీవితాంతము తోడురా వెన్నెల బాటరా, 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 వెన్నెల బాటరా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం.